1948 అప్పటి తాత్కాలిక ప్రధాని నెహ్రూగారు మిలిటరీ అధికారులను ఉద్దేశించి, డియర్ ఫ్రెండ్స్, మన మిలిటరీలో అనుభవజ్ఞులైన అధికారులు లేనందున కొన్ని సంవత్సరాల పాటు ఆంగ్లేయులలోనే ఒకరిని ఫీల్డ్ మార్షల్గా నియమిద్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి అని అందరి మొహాలలోకి చూశాడు. అందరూ అలవాటు ప్రకారం వినయంగా తలలూపేశారు. కాని నాతూసింగ్ రాథోడ్ అనే అధికారి లేచి వినయంగా, రెస్పెక్టెడ్ సార్, మన దేశంలో ప్రధానిగా పనిచేసిన అనుభవం ఎవరికీ లేదు. కొన్నాళ్లు ఆంగ్లేయులలోనే ఒకరిని ప్రధానిగా నియమించుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. అంతే, ఆ అధికారులంతా నిశ్చేష్టులైపోయారు. ఊహించని ప్రశ్నకు నెహ్రూగారు కూడా నిర్ఘాంతపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ముందుగా నెహ్రూగారే తేరుకుని, డియర్ సర్, మీరు సైన్యాధ్యక్షుడిగా ఉంటారా అని రాథోడ్తో అన్నారు. అందుకు ఆయన వినయంగా, సార్, నాకంటే ఎంతో అనుభవం, నైపుణ్యం, ప్రతిభా పటవాలు కలిగిన అధికారులున్నారు. వారిని నియమించండి అన్నాడు. మీరే చెప్పండి సార్ అని నెహ్రూగారు అడగగా, సార్, మేజర్ కరియప్ప గారు అందుకు అర్హులు, వారిని నియమించండి అని అనగానే అక్కడ అధికారులందరూ చప్పట్లతో అంగీకారం తెలపడం, కరియప్ప గారిని సైనాధ్యక్షునిగా నియమించడం జరిగిపోయింది. ఆయనను మిలిటరీ జనరల్గా నియమించిన రోజును పురస్కరించుకుని జనవరి 15 సైనిక దినోత్సవంగా మనదేశం జరుపుకుంటుంది. కరియప్పగారు రెండో ప్రపంచ యుద్ధంలో 1947 పాక్ యుద్ధంలోనూ పాల్గొని తన వ్యూహ చతురతను చాటుకున్నారు. మంచి యుద్ధ వ్యూహరచనా పరుడిగా పేరు తెచ్చుకున్నారు. మనమంతా నిర్భయంగా బతకగలుగుతున్నామంటే సరిహద్దులలో అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్న మన సైనికుల చలువే. సైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం.